తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి చంద్రగిరి కోట. ఇప్పుడు మరి చంద్రగిరి కోట గురించి చూద్దాం. చంద్రగిరి కోట యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో కట్టబడింది. సో ఈ విధంగా చంద్రగిరి కోట, మన తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి చంద్రగిరి కోటను 11వ శతాబ్దంలో యాదవ నాయకులు, ఎవరండి వీరు? విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో కట్టబడింది. ఎవరండి? విజయనగర పాలకుల ఆధీనంలో ఉన్నటువంటి ఈ యాదవ నాయకులు, సామంతులు ఈ యొక్క చంద్రగిరి కోటను నిర్మించడం జరిగింది. మరి కోటలో రాజమహల్, రాణిమహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలుగా అలాగే ఉండటం గొప్ప విశేషం. సో ఈ విధంగా చంద్రగిరి కోటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే రాజమహల్ కోట, రాణిమహల్ కోట ఈ రెండు కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి అంశాలు. 300 సంవత్సరాలైనా కానీ చెక్కు చెదరకుండా ఈ రాజమహల్ మరియు రాణిమహల్ అనేటువంటి ఈ యొక్క భవనాలు ఉన్నాయి. ఇక కర్నూలు జిల్లాలోని రోళ్లపాడు మరొక చరిత్ర ప్రసిద్ధి చెందిన ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో రోళ్లపాడు. రోళ్లపాడు శాంక్చురీ అనేది పక్షి సంరక్షణ కేంద్రం. ఇక్కడ బట్ట మేకల పెట్ట అనేది సంరక్షించబడుతుంది లేదా మనకి కనిపించడం అనేది జరిగింది ఈ యొక్క రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రంలో. సో ఈ విధంగా మనకి కర్నూలు జిల్లాలో రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. ఈ రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రంలో బట్టమేక పెట్ట అనేది సంరక్షించబడుతుంది. సో కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. బట్టమేక పెట్ట ఏ పక్షి సంరక్షణ కేంద్రంలో ఉందయ్యా అంటే కర్నూలు జిల్లాలోని రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రంలో ఉంది. ఇది బట్టమేకల పెట్ట. ఓకే అండి, ఇది చంద్రగిరి కోట.